హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఉన్న లొకేషన్ అండ్ లేదా మన షాప్ లొకేషన్ ట్యాగ్ చేస్తూ వేరే వారికి ఏ విధంగా షేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ముందుగా మనకి ఒక ట్యాగ్ చేయడానికి, మన లొకేషన్ ట్యాగ్ చేయడానికి, మన లొకేషన్ ట్యాగ్ చేయడానికి మెయిన్గా కావాల్సింది మనకు ఒకటి మ్యాప్ కెమెరా అని ఉంటుంది. సో ఆ మ్యాప్ కెమెరాని మనం ప్లే స్టోర్ నుంచి, ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ప్లే స్టోర్ నుంచి, అది యాపిల్ స్టోర్ అయితే యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ముందుగా మనం ప్లే స్టోర్ సెలెక్ట్ చేసుకొని ప్లే స్టోర్లో సెర్చ్ బాక్స్లో జీపీఎస్ మ్యాప్ కెమెరా అని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత మనకు జీపీఎస్ మ్యాప్ కెమెరా అని వచ్చింది కదా, దాన్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత కొన్ని ఇట్లా జీపీఎస్ సంబంధించిన యాప్స్ వస్తాయి. దానిలో ది బెస్ట్ వచ్చేసి జీపీఎస్ మ్యాప్ కెమెరా అండి. సో దాన్ని టైప్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నాను. సో అందుకే నాకు ఇక్కడ అన్ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అని చూపిస్తుంది. సో ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఇక్కడ లాగిన్ ప్రాసెస్లో మనకు లొకేషన్ అడుగుతుంది, లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది అండ్ లాంగ్వేజ్ యాక్సెస్ అడుగుతుంది. సో ఇక్కడ యాప్లో ఇట్లా మన యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్స్కి సంబంధించినవి క్లోజ్ చేసుకోవాలి. సో ఇది చెప్పాను కదండి, ఇక్కడ మనము ఏదో ఒక ప్రిఫర్ లాంగ్వేజ్ తీసుకోవాలి. సో అంటే మనకు అవైలబిలిటీ అంటే మనం మాట్లాడే భాష ఏదైతే ఉందో ఆ భాషను సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంది, నాకు కంఫర్టబుల్ కాబట్టి నేను రెండిట్లో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరైతే హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోతాను. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మనకి యాప్కి సంబంధించిన కెమెరా యాక్సెస్ కానీ, లొకేషన్ యాక్సెస్ కానీ, ఫోటో లైబ్రరీ యాక్సెస్ కానీ అడుగుతుంది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో ముందుగా మనం కెమెరా యాక్సెస్ చేసుకుందాము. కెమెరా యాక్సెస్లో వైల్ యూజింగ్ దిస్ యాప్ అని చెప్పేసి ఉంటుంది, ఓన్లీ దిస్ టైం అని ఉంటుంది. సో నేను ఎప్పుడైతే నేను యాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నానో అప్పుడే నాకు సంబంధించిన యాక్సెస్ కావాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ దిస్ టైం అని అంటే వైల్ యూజింగ్ ద యాప్ అని చెప్పేసి ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటాను. సో లొకేషన్ యాక్సెస్ అని ఉంటుంది. లొకేషన్ యాక్సెస్ కూడా సేమ్ వైల్ యూజింగ్ అంటే ఎప్పుడైతే నేను యాప్ ఓపెన్ చేస్తానో అప్పుడే యూజ్ అయ్యేటట్టుగా నేను వైల్ యూజింగ్ ద యాప్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫోటో లైబ్రరీ యాక్సెస్ అని ఉంటుంది. సో ఫోటో అంటే మనం ఇందులో నుంచి అప్లోడ్ చేసుకోవాలన్నా, లేకపోతే మన కెమెరాతో తీసిన ఫొటోస్ అయినా ఫోటో లైబ్రరీకి వెళ్ళాలనుకుంటే సో దానికి యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ అలో లిమిటెడ్ యాక్సెస్ ఉంది, అలో అని ఉంది. సో అలో లిమిటెడ్ యాక్సెస్ తీసుకుంటే మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అదే తీసుకుంటుంది. సో అలో అయితే అన్నిటికీ యాక్సెస్ తీసుకుంటుంది అన్నమాట. సో వాళ్ళు చేసుకోవాలి. అన్నీ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇట్లా యాడ్ వస్తుంటుంది. యాడ్ మనం క్లోజ్ చేసుకోవాలి. సో అలో జీపీఎస్ మ్యాప్ కెమెరా టు సెండ్ యువర్ నోటిఫికేషన్ అని ఉంటుంది. సో దీన్ని అలౌ చేసుకోవాలి. సో ఇట్లా వస్తుందండి మ్యాప్. సో ఇప్పుడు బ్యాక్ కెమెరాకి అయితేనేమో ఇలా కింద ఉంది కదా, లొకేషన్ వస్తుంది, గూగుల్ మ్యాప్ వస్తుంది, ప్లస్ లొకేషన్ సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది బ్యాక్ కెమెరా అయితే మన షాప్లో లొకేషన్ అయితే ఇట్లా బ్యాక్ కెమెరాతో లొకేషన్ ట్యాగ్ చేసుకోవచ్చు. లేదు మన ఫోటోతో పాటు కావాలనుకుంటే, సెల్ఫీతో పాటు మన బ్యాక్గ్రౌండ్ కూడా రావాలనుకుంటే కనుక ఇలా తీసుకోవాలి. ఫ్రంట్ కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ కెమెరా సెలెక్ట్ చేసుకోవడానికి మన సెట్టింగ్ బటన్ ఉంది కదా, సెట్టింగ్ పక్క పంటి రౌండ్ సర్కిల్ ఉంది కదా, దాన్ని మనం ట్యాప్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూశారు కదా, ఫ్రంట్ కెమెరాతో పాటు గూగుల్ మ్యాప్ ప్లస్ ట్యాగ్ చేస్తున్న మన అడ్రస్తో పాటు కూడా ఎంత షేర్ చేసుకుంటుందో. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టుగా. సో ఇది క్యాప్చరింగ్ అండి, ఇది ప్రాసెస్. ఏదైతే ట్యాగ్ లైన్ మన జియో ట్యాగ్ అడుగుతున్నారో, లొకేషన్ అడుగుతున్నారో వాళ్ళకు ఈ విధంగా మనం లొకేషన్ క్యాప్చర్ చేసుకొని సెండ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.